లవ్ మ్యారేజే. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారా? ఆయన ఒక్కడే కొడుకు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసాం. తర్వాత యాక్సెప్ట్ చేశారా? చేసిండు వాళ్ళు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడటం అంత నార్మల్ అయింది సార్. మరి ప్రస్తుతానికి ఆయనకి రెవెన్యూ ఎట్లా, ఇన్కమ్ సోర్స్ ఎట్లాగా, తిరగడానికి కానీ తినడానికి కానీ, లేదంటే మీకు ఏదైనా డబ్బులు ఎప్పుడైనా ఇవ్వడానికి కానీ? ఈయన సార్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో అయినా ఇక్కడైనా? ఊర్లో అంటే పని తక్కువ చేసేది, తిరిగేది దోస్తులతో ఎక్కువ. అట్లానే ఆ పిల్ల అయింది. ఆ పిల్ల తర్వాత మళ్ళీ కొడుకు అయ్యిండు. ఇక కాదు ఈడ బతుకుడని ఈడికి వచ్చేసినాం అన్నట్టు. పిల్లగాడు చిన్న నాడు అబ్బాయి పుట్టినాక ఈడికి వచ్చేసినాం. ఈడికి వచ్చినాక కూడా మనిషి బాగుంటాడు అనుకోని కానీ ఈడ పని చేసిండు. కానీ తాగుడు తక్కువ ఉండే కానీ పనికి పోయేది. ఇక చిన్న పనులు చేసిండు అనుకో. ఈడ కూడా ఆ సెంటరింగ్ వాళ్ళకి ఆయిల్ పోసుడు, ఎవరన్నా పని పిలిస్తే హోటల్లో పోవుడు చేసిండు. కష్టం కాదని కానీ కూడా పెట్టలే, పిల్లలుగా పెట్టలే. ఏం దాచుకోలేదు సార్, ఏది లేదు. ఇప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఏమైనా ఇస్తూ ఉంటారా? ఏదైనా చేస్తారా బయట పని? ఏం లేదు సార్, గదే ఆడుకున్నాడు కూడా చిల్లర పైసలు తీసుకొని వయసులో ఇస్తాడు. అవి ఒక సీసా 2 సీసాలు ఇస్తాడు, తాగుతాడు. ఇలా వయసు కాడికి కూడా పోలే, ఎన్నడు పోంది కూడా. ఇలా వయసు కాడికి కూడా పోయినా పిచ్చిదాన్ని అయింది. ఆయన ఎందుకు చచ్చిపోతాడు, 4 రోజుల కింద వచ్చిపోయిండు ఆయన తాగనికి, ఈడ తాగిపోయిండు అని అన్నాడు. గిన్నె వయసులో పోయి అడిగిన. ఆడ కూడా సిగ్గుపడకుండా పోయినా. అయ్యా పోయి అడిగి వచ్చిన. రోజు తాగుతాడా? రోజు తాగుతాడు. తాగంది మనిషి ఉండడు. మరి అడుక్కున్నది ఎందుకు? తాగనికి ఆయనే. నాకు ఇంట్లో తెచ్చి ఇయ్యాడు 5 పైసలు. 5 పైసలు ఇయ్యాడు. ఎప్పటి నుంచి తాగడు? ఎప్పటి నుంచి అలవాటైంది? మీరు వద్దని చెప్పలేదు ఎప్పుడు? నేను ఫస్ట్లే చెప్పిన, పిల్లలు చిన్నగా ఉన్నారు, పెద్దగా అవుతారు, వద్దు, 4 పైసలు సంపాదించుకుందాం. నీది తిన్నా నాది బయట పడదు, నాది వెనక పడుతుంది, నాది తిన్నా నాది వెనక పడుతుంది, వద్దు ఇష్టం. జర లొలి పెట్టుకునేది ఇంట్లో నాతోటి. ఈ తాగి వచ్చినప్పుడల్లా లొలి పెట్టుకునేది అనుకో. ఇక ఆయన చూసుకొని ఇక నా బతుకు నేను పిల్లలను తీసుకొని బతుకున్నాయా. ఇక ఆయనకి ఇడిచి పెట్టేసిన. ఇక ఎట్లయినా ఉండ నేను. ఇంకా మరి ఆయన సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, వైరల్ అయిపోయారు. మీకు ఎలా అనిపించింది? అది బాగానే అనిపించింది సార్. అట్లా బయట ఉన్నట్టు నాకు ఇంట్లో ఉంటేనా నాకెంత ఇల్లు ఉండేదో అన్నట్టు అనిపించింది. సరే నాకు ఇల్వ లేకున్నా కానీ ప్రజల దాంట్లో అయితే ఆయనకు కొంచెం ఆడిది కొంచెం మనిషికి ఉన్నది నిదానం అన్నట్టు. ప్రజల కోసం అంటాడు. ఈ అయ్య కోసం అయితే చాలా మాట్లాడతాడు. వీళ్ళ నాన్న కోసం నవీన్ యాదవ్ కోసం అయితే 24 గంటలు మాట్లాడతాడు. ఎప్పుడన్నా రాని, రాత్రి 12 గంటలకు రాని, బయటికి పోయినా ఇంత అన్న దగ్గరికి పోయినా 500 ఇచ్చిండు, తాగిన వచ్చిన అంటాడు సార్. కలుస్తారా? ఆయన ఆఫీస్ ఇక్కడే కదా. పోతాడు, కలుస్తాడు. ఆయనతో, వాళ్ళ నాన్నతో కలుస్తాడట, ఆయనతో కలుస్తాడట. రాజకీయాల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు. రాజకీయాలు అంటే ఆయన తిరిగిన మనిషి, నిలబడలే కానీ తిరిగిన మనిషి. రాజకీయాల్లో ఊర్లో కూడా తిరిగిన మనిషి. ఈడో వచ్చిన కానిచ్చి ఇక జర సప్పు చెక్కుంటాడు. ఏ నాయకులతో తిరిగాడు? ఇక అప్పుడైతే పెళ్లి కాకముందు ఏ నాయకులు తిరిగిండు తెలియదు సార్ నాకు. తిరిగినట్టే తిరిగిండు. రాజకీయాలు అవి బాగా ఇంట్రెస్ట్. ఇక కేసీఆర్ జర ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఈ మన కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం ఆయన. చెప్తూ ఉండేవాళ్ళ బయట అలా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకు, సో మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఏమైనా చేయొచ్చు, అలా తిట్టకూడదు అని చెప్తూ ఉండేవాళ్ళ మీరు ఆ వీడియోలు చూసి? అవును సార్. ఒకసారి కొట్టిళ్ళు మనుషులు అంటే ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అప్పుడు కొట్టిళ్ళు అన్నారు కదా. అప్పుడు ఈడ కనబడలేదు, చాలా రోజుల వరకు కనబడలేదు. ఒక నెల వెళ్ళిపోతే ఈ సత్యనే పోయి వరంగల్కి వెళ్ళి ఉంటే అని సత్య పోయే తీసుకొచ్చిండు. ఫ్యాన్స్ కొట్టారా? వాళ్ళ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడతా అంటే కొట్టారట. ఈయనే కృష్ణ ఫరక్ కట్ని తర్వాత చెప్పింది నాకు. తర్వాత చెప్తే అంటే నడుతుంది అంటే ఎందుకు తిట్టాలి ఒకళ్ళకు, ఏం అవసరం మనకు తిట్టనికి అని నేను అన్నా. అంటే చెప్తే ఈనాడు సార్ ఈయన మనిషి కాదు నా మాట ఏంటి. ఇలా నేను ఈమె దగ్గర ఉండకపోతును, ఆయన అట్లా కాకపో. ఇద్దరు అబ్బాయిలు చెప్పరా బయట ఇలా బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్, ఇలా మాట్లాడొద్దు అలా మాట్లాడొద్దు అని అటువంటిది ఏమైనా చెప్పడం? అదేం పట్టించుకోరా? పట్టించుకో సార్. వాళ్ళ జీవితం వాళ్ళే, వాళ్ళ పిల్లలు భార్యలు అంతే. మీ అల్లుడు మీతో బాగానే ఉంటాడు మరి? బాగానే ఉంటాడు. అయ్యా ఒక్కొక్కసారి అంటాడు, 8 రోజులు మన దగ్గర ఉంటాడు.